Very good morning. Railway exams 2024 క్లాస్ 2 క్లాస్ 1లో జలచక్రం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. చూడని వాళ్ళు ఆ క్లాస్ కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఎవాపరేషన్ బాష్పీభవనము, కండెన్సేషన్ సాంద్రీకరణము, ఉత్పతనము, అవపాతము, అదేవిధంగా డిగ్రీ సెల్సియస్ నుండి డిగ్రీ ఫారెన్హీట్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఘనీభవన స్థానం ఏంటి, ద్రవీభవన స్థానం ఏంటి, బాష్పీభవన స్థానం ఏంటి అనేది మనం తెలుసుకోవడం జరిగింది. సో ఈ క్లాస్లో ఒక రైలు ఒక స్తంభాన్ని క్రాస్ చేసినప్పుడు తీసుకున్న సమయము, అదేవిధంగా ఒక రైలు ఒక బ్రిడ్జిని దాటడానికి తీసుకునే సమయము, రైలు ఒక నిశ్చలంగా నిల్చున్న మనిషిని దాటడానికి పట్టే సమయము, లేదా అదే రైలు ఒక పరిగెడుతున్న మనిషిని, తనతో పాటే పరిగెడుతున్న మనిషిని దాటడానికి పట్టే సమయము, లేదా ఒక రైలు తనకి వ్యతిరేక దిశలో వస్తున్న ఒక మనిషిని దాటడానికి పట్టే సమయం గురించి మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విత్ ఇన్ 5 సెకండ్స్లో ఈ టాపిక్ అనేది మీరు ఆన్సర్ చేయొచ్చు. విత్ ఇన్ 5 సెకండ్స్ ఓన్లీ, అంతకంటే ఎక్కువగా టైం అయితే తీసుకోవడం ఉండదు. అంత సింపుల్ టాపిక్, ఓకేనా? సో అంత సింపుల్ టెక్నిక్తో మనం చేయబోతాం. ఎవరైతే ఏఎల్పి టెక్నీషియన్, ఎన్టీపీసీ, గ్రూప్ డి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. బట్ మన ఫోకస్ రైల్వే కనుక రైల్వే వాళ్ళు మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో అవైలబిలిటీ ఉంది. రైట్, ఓకే. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, 450 మీటర్ల పొడవు గల ఒక రైలు 54 km/h వేగంతో వెళ్తుంది. అయినా ఒక స్తంభాన్ని దాటడానికి పట్టే సమయం ఎంత? సో స్తంభం అనేది స్టేబుల్గా ఉంటుంది కదండి, స్తంభం అనేది కదలదు, స్తంభం అనేది కొంత వేగంతో పరిగెత్తదు కదా. సో స్తంభం అనేది స్టేబుల్గా ఉంది. సో దీనికి పర్టికులర్ పిక్చర్ కనుక చూసుకున్నట్లయితే స్తంభం ఇక్కడ ఉంది అనుకుందాం. ఇక్కడ 450 మీటర్స్ ట్రైన్ ఇట్లుంది, ఓకేనా? ఇది ఫస్ట్, ఇది లాస్ట్ బోగి. అయితే ఇది ఎప్పుడు మనం ఆ స్తంభాన్ని దాటిందంటామండి, ఈ ట్రైన్ కాస్త ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే మనం అది దాటింది అని చెప్తాం, అవునా? ట్రైన్ దాటిందని చెప్తాం. అంటే ఈ సిచ్యువేషన్లో ఉన్నది కాస్త ట్రైన్ ఇక్కడికి వస్తేనే ఆ ట్రైన్ ఆ స్తంభాన్ని దాటింది అని మనం పర్టికులర్గా చెప్పవచ్చు. ఓకే, రైట్. సో ఇది మనకి అర్థమైన పాయింట్. సో ఇక్కడ మనందరికీ తెలుసు, వేగము, సమయము, దూరము, ఇలాంటి 3 ఉన్నప్పుడు మనకి తెలుసు కదండి ఫార్ములా. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో మనం క్వశ్చన్ ఫార్మాట్ ప్రతిదీ కూడా టైమే రాసుకున్నాం కనుక టైం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా? ఇది మనకు తెలిసిన ఫార్ములా. సో ఫస్ట్ ఎప్పుడైనా ఆన్సర్ చేసేటప్పుడు ఆ యూనిట్స్, వాటి యొక్క ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవి సూటబుల్గా ఉన్నాయా లేదా చూద్దాం. ఇక్కడ మీటర్లు ఉంది, ఇక్కడ km/h ఉంది. సో అప్పుడు మ్యాచ్ అవ్వదు కదా. అప్పుడు ఏం చేయాలి, దీన్ని కూడా మనం మీటర్ పర్ సెకండ్లోకి తీసుకోవాలి. సో 54 km/hని మీటర్ పర్ సెకండ్ ఏమని చేసుకోవచ్చు అండి, 5/18 తోటి మల్టిప్లై చేస్తే 15 m/s. సో ఈ స్పీడ్ ఎంత, ట్రైన్ ఆఫ్ ద స్పీడ్ 15 m/s. రైట్, అయిపోయింది. సో ఆన్సర్ అనేది మనకి వచ్చినట్లే. ఇక్కడ చూడండి, కావాల్సింది మనకి టైం ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. మనకి క్వశ్చన్లో ఎక్కడ డిస్టెన్స్ కనిపిస్తుందండి? జస్ట్ మీరు డిస్టెన్స్ అక్కడ ఏ నెంబర్ అన్నా ఉండండి, ఓన్లీ 450 మీటర్స్ కనిపిస్తుంది, 450. స్పీడ్ ఎక్కడ కనిపిస్తుందండి క్వశ్చన్లో? మనకి స్పీడ్ ఓన్లీ 15 కనిపిస్తూ ఉంది. దట్స్ ఇట్ ఆన్సర్. 15 15:30. సో 30 సెకండ్స్లో ఆ ట్రైన్ ఆ స్తంభాన్ని దాటివేస్తుంది. క్వశ్చన్ కనుక మీరు పర్టికులర్గా
పూర్తిగా చదివినట్లయితే ఆ క్వశ్చన్లో మీకు దూరము అనేది ఎక్కడ కనిపిస్తూ ఉందో ఆ దూరం అంతా రాసుకోండి, స్పీడ్ అనేది ఎక్కడ కనిపిస్తుందో ఆ స్పీడ్ రాసుకోండి. కాకపోతే ఆ స్పీడ్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా, అది మీకు చెప్తాను. సెకండ్ క్వశ్చన్ చూడండి. 450 మీటర్ పొడవు గల ఒక రైలు 54 km/h అంటే 15. మీకు క్వశ్చన్స్ అన్ని సేమ్ నెంబర్స్ ఎందుకు రాశానంటే మీకు డిఫరెన్స్ తెలవడానికి. ఓకేనా, 15 మీటర్/సెకండ్ వేగంతో వెళ్తుంది. అయినా 300 మీటర్ల దూరంలో ఉన్న ఒక స్తంభం అంటే నిశ్చలమే కదా, దాటడానికి పట్టే సమయం ఎంత? సో క్వశ్చన్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఇది ట్రైన్, ఇది లాస్ట్ భోగి మీద ఎక్స్ అనేది ఎందుకు రాస్తారు మీకు ఐడియా ఉందా అండి? ఎందుకంటే భోగిలన్నీ కంప్లీట్గా ఉన్నాయా అని గుర్తుపట్టడానికి చివరి స్టేషన్లో. ఓకేనా, సో రైట్. ఇక్కడ స్తంభం అనేది ఎక్కడ ఉందండి? 300 మీటర్ల దూరంలో. ఇదంతా ప్లేస్ ఉంది ఖాళీగా. ఇక్కడ స్తంభం ఉంది. ఇది 300 మీటర్స్, ఇది 400 మీటర్స్, 450 మీటర్స్ ఇది. ఓకేనా, సో ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్ళాలి? కొంత దూరం తర్వాత ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడికి వెళ్ళిపోయినప్పుడే మనం ఆ ట్రైన్ క్రాస్ అయింది, ఆ స్తంభాన్ని క్రాస్ అయిందని చెప్తాం. ఎస్ ఆర్ నో? రైట్. సో ఇప్పుడు ఏమైంది క్వశ్చన్? పట్టడానికి సమయం ఎంత? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఏం కనిపిస్తుందండి డయాగ్రామ్లో మనకి? క్వశ్చన్లో 450 ఒకటి కనిపిస్తూ ఉంది, ఇంకొకటి 300 ఒకటి కనిపిస్తూ ఉంది, అంతే. స్పీడ్ ఏం కనిపిస్తూ ఉందండి? ఓన్లీ 15 కనిపిస్తూ ఉంది. సో టోటల్ ఎంత అండి? 750/15, దట్ ఈక్వల్ టు 50 seconds. దట్స్ ఇట్ ఆన్సర్. 50 సెకండ్ వితిన్ 5 సెకండ్స్లో చేయొచ్చు అండి, వితిన్ 5 సెకండ్స్. మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ. ఓకేనా, అండ్ అదేవిధంగా వీడియో లైక్ చేయండి. కొద్దిగా చూడగానే లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 450 మీటర్స్ పొడవు గల ఒక రైలు 54 km అంటే 15 మీటర్/సెకండ్ వేగంతో వెళ్తుంది. అయినా 300 మీటర్ల పొడవు గల బ్రిడ్జ్ అన్నప్పుడు ఆ బ్రిడ్జికి కొంత పొడవు అనేది ఉంటుంది కదా, ఆ పొడవు అంట 300 మీటర్ల పొడవు గల బ్రిడ్జిని దాటడానికి ఎంత సమయం అన్నాడు. సో ఫస్ట్ బ్రిడ్జ్ డయాగ్రామ్ వేసుకుందాం. ఇది బ్రిడ్జ్. ఓకేనా, ఇది 300 మీటర్స్. ఈ ట్రైన్ ఎంత ఉందంటే ఇది పొజిషన్ ఇదండి. ఓకేనా, ఇది కొంత సమయం తర్వాత ఏం కావాలి? ఇక్కడికి వస్తేనే మనం దాటిందని చెప్తాం. అవునా? అంటే అప్పుడు ఈ ట్రైన్ ఎంత ట్రావెల్ చేసిందండి? జనరల్గా చూడండి, ఫస్ట్ ఇక్కడ ఉన్న కాస్త ఈ నుండి ఈడికి. ఇప్పుడు ఇక్కడ 1 కిలోమీటర్ బోర్డు, ఇక్కడ 0 మీటర్స్ బోర్డు ఉందనుకోండి, ఇక్కడ 1 కిలోమీటర్ బోర్డు ఉంటే 1 కిలోమీటర్ ట్రావెల్ చేసిందని మనం చెప్తాం కదా. సో ఆ విధంగా అంటే ఇక్కడిది కాస్త ఇక్కడికి రావాలి. ఓకేనా, సో ఇది జస్ట్ మనకి అవసరం లేదు. రైట్. సో ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటిదండి? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. నేనేమని చెప్పాను? డిస్టెన్స్ ఏం కనిపిస్తే అది రాసుకోండి అని చెప్పాను. డిస్టెన్స్ ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఈ ట్రైన్ 450 కనిపిస్తూ ఉంది, ఇంకొకటి ఎంత కనిపిస్తూ ఉంది క్వశ్చన్లో? 300 కనిపిస్తూ ఉంది, మొత్తం 750 కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్పీడ్ ఏం కనిపిస్తూ ఉందండి? ఓన్లీ 15 కనిపిస్తూ ఉంది. దట్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 750/15, 15×5 = 75, 50 seconds. సింపుల్ అండి, చాలా సింపుల్ టాపిక్. ట్రైన్స్ అనే టాపిక్ చాలా ఈజీ. మనం ఏదో టెక్నికల్ నేర్చుకోవడానికి పోయి ఏదో కన్ఫ్యూజ్ అయ్యి ఇంకేదో కాంప్లికేటెడ్గా చూస్తాను తప్పించి డెడ్ ఈజీ టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 450 మీటర్ పొడవు గల రైలు 54 km/h అంటే 15 మీటర్/సెకండ్ వేగంతో వెళ్తుంది. అయినా 300 మీటర్ల పొడవు గల బ్రిడ్జి యొక్క పొడవు ఎంత? 300 మీటర్ల పొడవు గల బ్రిడ్జిని దాటడానికి ఎంత సమయం పడుతుంది? అయితే ఆ బ్రిడ్జ్ అంట పక్కనే లేదంట, 150 మీటర్ల దూరంలో ఆ బ్రిడ్జ్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ బ్రిడ్జ్ ఇక్కడ వేసుకుందామా? ఫస్ట్ ట్రైన్ వేసుకుందాం మనం. ఓకేనా, ఇక్కడ ట్రైన్ ఉంది. ఓకేనా, కొంత దూరంలో, ఎంత దూరంలో? 150 మీటర్లు ఖాళీ. ఇక్కడ 300 మీటర్ల బ్రిడ్జ్ ఉంది. ఓకే, రైట్. అప్పుడు ట్రైన్ ఎక్కడికి పోవాలంటే మళ్ళీ ఇక్కడికి వస్తేనే మనం దాటింది అని చెప్తాం. అప్పుడు ట్రైన్ మొత్తం ఎంత ట్రావెల్ చేసినట్టు? ఇది కదా, రైట్. ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటిదంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఈ క్వశ్చన్లో మనకి డిస్టెన్స్ ఎక్కడ కనిపిస్తూ ఉందండి? 450, 300, 150. ఈ క్వశ్చన్లో స్పీడ్ ఏం కనిపిస్తూ ఉందో? ఓన్లీ 15.
సో 450 ప్లస్ 300 750 ప్లస్ 150 900 900 బై 15 60 60 సెకండ్. దట్స్ ఇట్ అండి. వెరీ డెడ్ ఈజీ అండ్ వెరీ డెడ్ ఈజీ. విత్ ఇన్ 5 సెకండ్స్లో మనం చేయొచ్చు. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ క్వశ్చన్ మిస్ చేయొద్దు ఈసారి ఎగ్జామ్లో. నెక్స్ట్ క్వశ్చన్. 450 మీటర్ పొడవు గల రైలు 54 km/h వేగంతో వెళ్తుంది. అయినా ఒక మనిషిని దాటడానికి పట్టే సమయం ఎంత అన్నాడు. మనిషిని, అక్కడ మనిషి పరిగెడుతున్నాడు, నడుస్తున్నాడు అని ఏమి ఇవ్వలేదు. ఒక మనిషి అక్కడ నిల్చున్నాడు అన్నట్టు దీని అర్థం. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఇక్కడ ట్రైన్ ఉంది. ఓకేనా, సో ఇది కొంత సమయం తర్వాత ఎక్కడికి వెళ్ళాలా, ఇది సేమ్. ఇక్కడ కదలని మనిషి కనుక ఇది కూడా ఒక చెట్టు అనుకోవచ్చు, ఒక స్తంభం అనుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా అండి. ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి డిస్టెన్స్ ఏం కనిపిస్తుందండి, ఓన్లీ 450. ఈ క్వశ్చన్లో ఓన్లీ స్పీడ్ ఏం కనిపిస్తూ ఉంది, 54, అంటే 15 m/s. దట్స్ ఇట్ ఆన్సర్. 30 seconds. అంటే ఆ మనిషిని 30 secondsలో ఆ ట్రైన్ అనేది క్రాస్ చేస్తుంది. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. మీరు ఆ నెంబర్స్ డిఫరెంట్ చేసుకొని ట్రై చేయండి. ఓకే, నేను ఎందుకంటే మీకు డిఫరెన్స్ తెలవాలని ఒకటే రాశాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 450 మీటర్ పొడవు గల రైలు 54 km/h వేగంతో వెళ్తుంది. అయినా 300 మీటర్ల దూరంలో ఉన్న ఒక వ్యక్తిని దాటడానికి పట్టే సమయం ఎంత. సేమ్ ఇక్కడ చూడండి, 54 అంటే 15. ఇక్కడ మనిషి పక్కనే లేడంటే కొంత దూరంలో కనిపించిండు. మనిషి ఇక్కడ కనిపించిండు. ఈ మధ్యలో ఉన్న దూరం ఎంత, 300. అయితే కొంత సమయం తర్వాత ట్రైన్ ఎక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి. అవునా, రైట్. సో ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటిదండి, జస్ట్ టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. ఈ క్వశ్చన్లో మనకి డిస్టెన్స్ ఎంత ఏం కనిపిస్తుందండి, 450 ప్లస్ 300 750 బై 15. అవునా, దట్ ఈక్వల్ టు 50 seconds. అంతే కదా, 50 సెకండ్ల ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, చాలా శ్రద్ధగా వినండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 450 మీటర్ పొడవు గల రైలు 54 km/h అంటే 15 m/s వేగంతో వెళ్తుంది. ఒక మనిషి 36 km/h వేగంతో, అంటే 36 × 5/18 అంటే 10 m/s. ఇది 10 m/s అవుతుంది. అదే దిశలో, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, అదే దిశలో అంటే ట్రైన్ ఇటే వెళ్తుంటే మనిషి కూడా ఇటే. ట్రైన్ ఇటు వెళ్తే ఇది ఇటే అనుకోండి, ఇది వ్యతిరేక దిశ అంటాము, ఇది అదే దిశ. ఓకేనా. అయినా ఆ వ్యక్తిని రైలు ఎంత సమయంలో దాటుతుంది, క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే మనిషి ఇటు సైడ్ ఉన్నాడు, ట్రైన్ ఇక్కడ ఉంది, ఈ రెండు కూడా ఇటే రన్ అవుతూ ఉన్నాయి. ఓకేనా. సో వీడు ఎంత స్పీడ్ తోటి పోతుండు, 15 m/s, వీడు 10 m/s వేగంతో వెళ్తాడు. ఓకేనా. సో ఇక్కడ అదే దిశ అన్నప్పుడు మనకి గుర్తుకు రావాల్సింది మైనస్, రిలేటివ్ స్పీడ్ మైనస్. ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటిదంటే టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ ఏం కనిపిస్తుంది అంటే ఓన్లీ 450. ఇక్కడ స్పీడ్ అనేది 2 కనిపిస్తుంది, 15 కనిపిస్తుంది, 10 కనిపిస్తుంది. ఇక్కడ అదే దిశలో అన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే -15 - 10, బిగ్గర్ మైనస్ స్మాలర్ అండి, సరిపోతుంది. అప్పుడు 450/5 దట్ ఈజ్ ఈక్వల్ 90 seconds. అదే దిశ అన్నప్పుడు మైనస్, వ్యతిరేక దిశ అన్నప్పుడు ప్లస్, ఇది గుర్తుపెట్టుకోండి. అదే దిశ అన్నప్పుడు మైనస్, రిలేటివ్ స్పీడ్ అన్నట్టు. ఓకేనా, రైట్. వెరీ డెడ్ ఈజీ. నెక్స్ట్ మోడల్ చూడండి. ఇక్కడ ఇంత మీకు క్లియర్గా ఇలా మోడల్ టు మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉండరు. ఓకే, మనం ఏ లెవెల్కి చదువుకుంటే రైల్వేకి అన్నప్పుడు మంచి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. 450 మీటర్ పొడవు గల రైలు 54 అంటే 15 m/s వేగంతో వెళ్తుంది. యూనిట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా 300 మీటర్ల దూరంలో ఉన్న ఒక మనిషి 36 అంటే 10 m/s వేగంతో అదే దిశలో వెళ్తున్నాడు. అయినా ఆ వ్యక్తిని రైలు ఎంత సమయం. సో ఇక్కడ చూడండి, ట్రైన్ ఇక్కడ ఉంది, మనిషి అంటే కొంత దూరంలో ఉన్నాడు, 300 meters దూరంలో ఇక్కడ ఉన్నాడు. ఓకేనా. సో కొంత దూరం తర్వాత ట్రైన్ ఇక్కడికి రావాలండి.
అంటే మనిషిని క్రాస్ చేసినప్పుడు. అయితే ఇక్కడ గమనిస్తే ట్రైన్ కూడా కొంత స్పీడ్ తోటి వెళ్తూ ఉంది, వీడు కూడా కొంత స్పీడ్తో వెళ్తాను. మనకు తెలుసు టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. ఈ క్వశ్చన్లో డిస్టెన్స్ ఏం కనిపిస్తుందండి? 450. ఉన్న డిస్టెన్స్ అంతా రాసుకోండి, అంతే, ఏం లేదు ఆడ. 300. స్పీడ్లు కూడా 2 ఉన్నాయి. ఇక్కడ అదే దిశలో అన్నాడు. అదే దిశలో అన్నప్పుడు బిగ్గర్ మైనస్ స్మాలర్, బిగ్గర్ మైనస్ స్మాలర్, 15 మైనస్ 10, 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 750 by 5, దట్ ఈక్వల్ టు 150 seconds. ట్రైన్స్ ఇట్లా క్రాసింగ్ క్వశ్చన్లు అన్నప్పుడు ఉన్న డిస్టెన్స్లు అన్నీ రాసుకోండి, లెంత్ స్పీడ్లు అన్నీ రాసుకోండి. ఆ స్పీడ్లు మాత్రం అదే దిశలో అన్నప్పుడు మైనస్ పెట్టుకోండి, వ్యతిరేక దిశలో అన్నప్పుడు ప్లస్ పెట్టుకోండి. వీడియో లైక్ చేయండి అమ్మా, వీడియో లైక్ చేయండి. ఓకే, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు, షేర్ చేయట్లేరు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 450 మీటర్ పొడవు గల రైలు 54 కిలోమీటర్ వేగంతో వెళ్తూ ఉంది, 15 మీటర్ పర్ సెకండ్. ఒక మనిషి 36 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో, అంటే 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తుండు. ఇక్కడ చూడండి వ్యతిరేక దిశలో వస్తుంది. అయినా వారు కలిసిన సమయం నుండి ఎంత అంటే ఇక్కడ చూడండి, మనిషి ఇక్కడ ఉండు, ట్రైన్ ఇక్కడ ఉంది. ఓకేనా, ట్రైన్ ఇటు వెళ్తూ ఉంది, మనిషి ఇటు వెళ్తూ ఉన్నాడు. ఓకే, ఇక్కడ ట్రైన్ 15 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తుండు, మనిషి 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో. మనకు తెలిసిన క్వశ్చన్ ఏంటిదబ్బా? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. క్వశ్చన్లో డిస్టెన్స్ ఏం కనిపిస్తుంది? నాకు ఓన్లీ 450 కనిపించింది అన్న. రైట్. స్పీడ్ ఏం కనిపించింది? 2 స్పీడ్లు కనిపించినాయి అన్న అని అనవచ్చు మీరు. 2 స్పీడ్లు కనిపించినాయి. బట్ ఇక్కడ పాయింట్ ఏమన్నాడు? వ్యతిరేక దిశలో అన్నాడు. వ్యతిరేక దిశలో అన్నప్పుడు ఏం తీసుకోవాలి? ప్లస్ తీసుకోవాలి. 15 + 10, 25, దట్ ఈజ్ ఈక్వల్ 450 by 25 ఏమవుతుందండి? 4×18, 18 seconds. వెరీ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 450 మీటర్ పొడవు గల రైలు 54 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళుతుంది. ఒక మనిషి ఇక్కడ చూడండి, అంటే 15 మీటర్ పర్ సెకండ్. ఒక మనిషి 36 కిలోమీటర్ పర్ అవర్, అంటే 10 మీటర్ పర్ సెకండ్ వ్యతిరేక దిశలో వస్తున్నాడు. వారి మధ్య దూరం 300 మీటర్లు. అంటే మనిషి ఇక్కడ ఉన్నాడు, ట్రైన్ ఇక్కడ ఉంది, ట్రైన్ ఇటు వెళ్తూ ఉంది, మనిషి ఇక్కడ నుండి ఇటు వస్తూ ఉన్నాడు. కాకపోతే ఈ గ్యాప్ అనేది 300 మీటర్స్ ఉంది. ఓకేనా? సో అప్పుడు ఏమైంది? మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. టైం ఏమవుతుందా అండి? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఏమవుతుంది? 450 మీటర్స్ కనిపించిందన్న, ఉన్న నెంబర్లు అన్నీ రాసుకోమన్నారు మీరు. ఎస్, ఇక్కడ 300. స్పీడ్ ఏమైంది? ఉన్న స్పీడ్ అన్నీ రాసుకోవాలి. బట్ ఇక్కడ వ్యతిరేక దిశలో అన్నప్పుడు బిగ్గర్ ప్లస్ స్మాలర్ ప్లస్ కదా, వ్యతిరేకం అన్నప్పుడు ప్లస్. 15 + 10, 25, దట్ ఈజ్ ఈక్వల్ టు 750 by 25, అంటే 25 ముళ్ళ 30 seconds. సో 30 seconds అనేది మన యొక్క ఆన్సర్. వెరీ డెడ్ ఈజీ. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, స్తంభము కానీ, మనిషి కానీ, బ్రిడ్జ్ కానీ, చెట్టు కానీ, ఈ 4 క్వశ్చన్లు వచ్చినప్పుడు టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనేది ఫార్ములా మైండ్కి రావాలి. అదేవిధంగా ఆ యూనిట్స్ అనేది కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ డిస్టెన్స్లో ఉన్న డిస్టెన్స్ అంతా రాసుకోండి. స్పీడ్లో ఉన్న స్పీడ్లు అన్నీ రాసుకోవాలి. బట్ అదే దిశలో అన్నప్పుడు మనం రాసుకోవాల్సింది మైనస్, అంటే బిగ్గర్ మైనస్ స్మాలర్. వ్యతిరేక దిశలో అన్నప్పుడు ప్లస్ రాసుకోవాలి. ఓకేనా? సో ఈ విధంగా మనం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో, అంటే మరొక క్లాస్లో ట్రైన్ ఇట్లా రాసేటప్పుడు ఏ విధంగా అనేది మనం చూద్దాం. అక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, బట్ ఇదే మెథడ్ విత్ ఇన్ 5 secondsలో చేయొచ్చు. ఓకేనా? సో మీరు చేయాల్సిందల్లా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, రైల్వే ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.